ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినమని కోరుతున్నాను. దైవజనుడనే యెహెజ్కేలుకు బయలుపరిచినటువంటి ఈ ప్రత్యక్షతను మీరు చూస్తే, ఈ దినాల్లో సరిగ్గా ఈ రోజుల్లో నేటి సమాజంలో జరుగుతున్న ఘోర భయంకర వికృత విలయ తాండవ పాపిష్టి కార్యముల ప్రతిరూపముగా ఈ వచనములు కనబడతాయి. బహుశా గత రాత్రో నిన్నో మొన్నో నేటి కాలమాన పరిస్థితులను సంగతులను చూసి బాధపడిన దేవుడు మాట్లాడిన మాటల్లా కనిపిస్తాయి. ఇవి క్రీస్తు పూర్వం 500-600 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడిన మాటలు. సరిగ్గా ఇప్పటి పరిస్థితులకు తగినట్లే ఆ మాటలు ఉంటాయి. నేను మొదట ఈ మాట చెప్పి విషయంలోకి వెళ్ళాలని ఆశ. 2500-2600 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు నేటి సమాజానికి తగినట్లుగా, ఇప్పటి పరిస్థితి తగినట్లుగా ఉన్నాయి అనుట ద్వారా బైబిల్ అన్ని కాలాలకు సంబంధించిన గ్రంథమని, బైబిల్లోని వాక్యాలు ప్రతి కాలములో ప్రతి తలములో అన్వయించుకొనదగిన వాక్యాలని, ఓ ప్రాంతానికో కాలానికో పరిధికి నియంత్రించబడ్డ గ్రంథం ఇది కాదని మనమందరం మొదట అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ఈ ఆధునిక కాలములో ఎప్పుడో పాతకాలపు ముచ్చట్లు ఎందుకు పనికొస్తాయి అని ఒక వింత పోకడ కొంతమందిలో నేటి కనబడుచున్నది. అదేమిటో కాలం మారుతోంది కనుక ఓ క్రొత్త భూమిని, ఓ క్రొత్త సూర్యుని తయారు చేసుకోగలమా? వెయ్యి తలలు వేస్తున్న వెర్రి కొత్త దేవుళ్ళను తయారు చేసుకోగలుగుతుంది, కానీ మిగతావేవి సాధ్యం కాదు కదా. కానీ ఇదంతా పాత చింతకాయ పచ్చడి, సత్యకాల పుస్తకం, చాదస్తపు వ్యవహారం. ఆధునిక మానవునికి సరిపడా నూతన తలంపులతో మరో గ్రంథరాజ్యం మనకు అవసరమని భావించే కొంగ్రత్త పోకడలు వేలం వెర్రి అనగానే చేయి చాపే రకం తప్పది. తినేదా, తాగేదా, పూసుకునేదా, వేసుకునేదా కూడా తెలియని వ్యవహారమేనని నేను మనవి చేస్తూ దేవుని వాక్య అంశములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నా మాటలు వింటున్నవారు, నా భాష అర్థమవుతున్నవారు ఒక స్తోత్రం చెప్పగలరా అండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దైవజనులారా, మీరు గమనించమని కోరుతున్నాను. దేవుడు నేరుగా సేవకుల మీదనే ఆరోపణ చేస్తున్నాడు. క్రైస్తవ వ్యతిరేకులు, సేవక విద్రోహులు సేవకులపై చేయుచున్న ఆరోపణలు కావివి. తన సేవకుల క్షేమమును చూసి సంతోషించే దేవుడు, తన సేవకుల పక్షముగా యుద్ధములు చేసే దేవుడు, తన సేవకుల నోటి మాటను రుడిపరిచే దేవుడు, తన సేవకుల ద్వారానే ప్రజలను దీవించే దేవుడు. సేవకుల మీదే చేస్తున్న ఆరోపణలు ఇవి. ఏమని ఆరోపణలు చేయించున్నాడు దేవుడు అంటే, దాని యాజకులు ధర్మశాస్త్రము నిరాకరించుదురు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు. ఇది చేయకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యొద్దు అని చెప్పే ముచ్చట్లు. మరి యాజకులు ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ప్రజలు ఏం చేయాలి? లోబడాలి, దీవించబడాలి. అయితే దేవుడు తన సేవకుల ద్వారా ప్రకటింపజేస్తున్న ధర్మశాస్త్రమును ప్రజలు తృణీకరిస్తే, ప్రజలు లోబడకపోతే, ప్రజలు వ్యతిరేకిస్తే ఏమైనా అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ నిరాకరించేదే యాజకులట. ఏ విచిత్రమో చూడండి. దాని యాజకులు ధర్మశాస్త్రము నిరాకరించుదురు. అరే, నువ్వు పాస్టర్ గారు అయ్యండి, సేవకుడు, నువ్వే వాక్యాన్ని కాదంటే ఎవడు ప్రపంచంలో ఒప్పుకునేది? మరి నీచ నికృష్ట పాపిష్టి పాపములుగా ఎంచబడుతున్నటువంటి అన్యులు, లోకస్తులు కూడా అవమానకరంగా భావించే
వ్యభిచారము, మద్యపానము, జారత్వము, విగ్రహారాధన, విగ్రహార్పితములను పూజించుట, ఏదో ఒక బలహీనతలో బ్రతికిడుచుట, ఇలాంటివన్నీ కూడా తప్పని, పాపమని, దేవుని వాక్యానికి విరుద్ధమని, దేవుని కోపానికి కారణమని, దేవుని శిక్ష పొందే ప్రమాదం ఉందని బైబిల్ చెబుతుంటే దాన్ని సేవకులే నిరాకరిస్తే ఎట్లండి? కంచే చేను వేయటం కాదా? దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తా, పర్లేదు లేవయ్యా, మాకు తెలుసు లేవయ్యా, పర్లేదు లేవయ్యా, మామూలే, ఈ లోకంలో ఎవడు పరిశుద్ధుడు కాదు, ఆ మాటకు వస్తే ఫలానా దేవునిలో తప్పు లేదా, ఫలానా దగ్గర లోపం లేదా? ఏ లోపము లేని యేసుని ఎదురు పెట్టుకోవడం మానేసి ఎవడెవడో లోపాలు ఉన్నవాడిని ముందు పెట్టుకొని సాటిస్ఫై అయిపోవడం ఏ రకమైన ఆధ్యాత్మికత? చదువుకునే విద్య తనకన్నా తక్కువ మార్కులు వచ్చినట్టు చూసుకుంటాడా, ఎక్కువ ఉన్నట్టు చూసుకుంటాడా? పందెరంగంలో పరిగెత్తేవాడు తన ముందులను చూస్తాడా, వెనకాలను చూస్తాడా? వీడు ఎంత దిగజారుడు తన ఆలోచనలు కాకపోతే తనకంటే చెడిపోయిన పాపిష్టం చూసుకుని ఆడికన్నే బెటర్ అనుకోవడం అదేం దరిద్రం? పందరంగంలో పరిగెత్తాడు, వెనక్కి చూసి నీకన్నా బెటర్ అంటే వెనకాల ఉన్నోడు ఇంకోటి ముందుకు పోతాడు. ముందున్న వాడిని గురిపెట్టి కష్టపడి వాడిని దాటే ప్రయత్నం చేయాలి, వాడిని దాటాక అవతల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మొత్తానికి మీలో పరిగెత్తు ప్రతి వాడు బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి అన్న వాక్యాన్ని సాధించాలి. ఎంతసేపు నీకన్నా చెడిపోయినాడు చూసుకుని ఆడికన్నా బెటర్ అనుకుంటే ఇద్దరు కలిసి ఎందులో పడతారు? నేను వాక్యంలో ఉన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. వారు ఏమి నిరాకరిస్తున్నారంట? అయ్యో ఎంత ఘోరం అండి ఇది! ధర్మశాస్త్రం నిరాకరించడం ఏంటండి? ధర్మశాస్త్రం అంటే ఏమండి? డూస్ అండ్ డోంట్స్, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఖరాఖండిగా నెరవేర్చవలసిన ప్రకటించబడ్డ దేవుని చిత్తమే కదా ధర్మశాస్త్ర గ్రంథములో ప్రస్ఫుటముగా తెలియపరచబడుతున్నది. How can you neglect that word, the law of Lord? How can you refuse? How can you reject that? సామాన్య ప్రజానీకమో దేవ విరోధులో తిరుగుబాటు స్వభావం కలిగిన వారో కాదంటేనే బాధపడి ఏడ్చి ప్రార్థన చేయవలసి ఉంటే, ధర్మశాస్త్రమును బోధించవలసిన యాజకుడే కాదంటే, దాని కొనసాగింపేమిటి? నియామక కూటములను పట్టించుకోరంట, అసలు రారంట. ఈ అయ్యగారు పెద్ద అయ్యగారు అయిపోయారు కానీ ఈయన చేతినన్న మస్తు పైసలు ఉన్నాయి కాబట్టి ఆదివారపు ఆరాధనలో కూడా ప్రసంగ సమయానికి వస్తారు. శనివారం శుక్రవారం ప్రార్థనలకు పొరపాటున అసిస్టెంట్లు ఉంటారు. ఎందుకని? వీరు వేరొక చోట వాడబడుతున్నారు కనుక లేదు, విశ్రాంతి తీసుకుంటున్నారు. దైవజనుడికి వేరొక చోట పరిచర్య ఉంటే దానికన్నా ఘనత ఉన్నది, చాలా అవసరం. ఒక చోట ఎలా ఉంటాడు దైవజనుడు? సర్వలోకానికి బొమ్మని దేవుడు చెప్పలేదా? సర్వ సృష్టికి సువార్త చెప్పన్నాడు, సంఘాలు కట్టాలి, సువార్తను ప్రకటించాలి. దైవజనుడు నిర్విరామంగా ప్రయాసపడతాడు. అలిసిపోయో బలహీనుడయ్యో కాసింత బడలకి తెచ్చుకుంటే తప్పేమీ కాదు, కానీ ఇంకా నేను ఉపవాస కూడికలలో పాలు పొందే దశ దాటిపోయింది అనుకుంటే, ఆదివారపు సంఘారాధనలు కూడా ప్రసంగ సమయానికి వస్తాను, ఆయా సభలకు ప్రసంగికుడిగా పోయినట్టుగా సంఘారాధనలో మిగతా ఆరాధన నాకు అక్కర్లేదనే పొజిషన్కి ఏదైనా ఉంటే దానికి వచ్చేస్తేనో దేవుడు బాధపడుతున్న విషయమే సుమా. మీరేదైనా సభలకు ప్రసంగికుడిగా పిలువబడితే చాపలేసే కాడ నుంచి మీకేం పని? మీకు నియమించబడ్డ సమయానికి వెళతారు, పరిచయం చేస్తారు, వస్తారు, తప్పేమీ లేదు. మరి ఆదివారపు సంఘారాధన అలాంటిది కాదే, ఆద్యంతములు ఉండవలసింది కాదా? ఆదివారపు సంఘారాధనలో నువ్వు గెస్ట్ స్పీకర్వా? అసలు ఆదివారపు ఆరాధనలో సంఘ కాపరి ప్రసంగికుడు అవుతాడా? తాను కూడా ఆరాధికుడే కదా. అరే ఏం కొత్త కొత్త పోకడ బయలుదేరిందేమండి? ఏదైనా జవాబు మీదే సార్, నాకు సంబంధం ఏం లేదు, నన్ను ఏమనకనండి. ప్రభునామానికి మహిమ కలుగునగాక చెప్పాలి మంచిగా అందరం కూడా. హల్లెలూయా. నాకు జీర్ణంగానే ముచ్చటిది. యాజకుల ధర్మశాస్త్రం నిరాకరించడం ఏమిటి? నియామక కూటాలు కాదనడం ఏమిటి? ఇంకా అప్పుడే అవ్వలేదు మహాప్రభు. నెక్స్ట్ ఇంకొక రేంజ్ ఉంది వాళ్ళు. దేవుడు తెలిసినా
సాధారణమైన దానికి ప్రతిష్ఠితమైన దానికి భేదమే అంటున్నాడు. అంతా ఒకటే. ఇది విశేషమైనది, ఇది ప్రతిష్ఠితమైనది, ఇది పరిశుద్ధమైనది, ఇది సర్వోన్నతమైనది. అబ్బాయి ఏమిలే, అంతా ఒకటే. వీళ్ళకి తెలిసిన ఒకే ఒక్క రెఫరెన్స్ ఏమిటంటే తెర చిరిగిపోయింది, అతి పరిశుద్ధ స్థలం ఆవరణం అంతా ఒకటే. सबको एक ही कर दिया, साफ साफ बन गया. ऐसा वैसा कुछ नहीं भाई. వెలుపటి ఆవరణలో ఉన్న అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఒకటే ఈడి ఫీలింగ్ అది. కానీ అసలు అర్థం ఏంటంటే వెలుపటి ఆవరణలో ఉన్నవాడు కూడా అతి పరిశుద్ధ స్థలానికి రావాలని యేసయ్య పడ్డ పాటలయ్యి. వీడికి అది అర్థం అవ్వదు. ఇప్పుడు తెరం లేదు సార్, అంతా ఒకటి. అంతా ఒకటి అంటే ఎక్కడో అక్కడ సావు మన పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు. ఇదివరకు ప్రధాన యాజకుడు ఒకడే వెళ్ళేవాడు, యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలానికి వచ్చేవాడు, పాపిష్టివాడు ఎప్పుడో ఆవరణలో ఉండిపోయేవాడు. ఇప్పుడు ఏం చేశాడు? కరుణాపీఠం, కృపాసనం ఎక్కడుంది? మందసం మీద ఉంది. అక్కడికి ఎక్కడ ఎవరు రావచ్చు? వెలుపటి ఆవరణములో ఉన్నవాడు కూడా అతి పరిశుద్ధంలోని స్థలములోని కరుణాపీఠానికి వచ్చే ఏర్పాటు యేసయ్య చచ్చిపోయి చేస్తే, తన శరీరమును తెలను చీల్చడం ద్వారా దేవుడు సమీపస్తులు చేస్తే, ఇంకా ఆవరణలో సాగకుండా పరిశుద్ధ స్థలములు ఆగకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి కెరూబుల రెక్కల కింద దేవుడు ఆశీనుడై మహిమలో కూర్చుని ఆ కరుణాపీఠం దగ్గరికి వచ్చి నేరుగా దేవుని ముఖాముఖిగా చూసి అనుభవానికి ఎదగమని, ఆయనతో మాట్లాడమని, ఆయనతో సంబంధం కలిగి ఉండమని, ఏ దేవుడు ఆదాము కోల్పోయిన దేవునితోని సాన్నిహిత్య సంబంధానికి మరలా రమ్మని సిలువ ప్రేమ చాటుతుంటే ఎక్కడో దగ్గర చచ్చిపోయి మాట్లాడుతున్నావే. గతిమాలిన జీవితానికి రోషం తక్కువ కామెంటరీ ఒకటి అడ్డా. దేవునికి దూరంగా ఉండేది ఒక తెలివా? దగ్గరయ్యే ప్రయత్నం అని దానికి ఆర్గ్యుమెంట్లు, దానికి కామెంటరీ, దానికి తొడగొట్టుకోవడం, దానికి మీసం తిప్పుకోవడం, దానికి డిబేటు. ఏమిటి దరిద్రం? ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. 90 రూపాయలు బ్యాలెన్స్ ఉండేసరి ఛానల్ ఎట్టుకోవడం ఎవడు పెడతాడు? 90 రూపాయలు అంటే చాలు 3 నెలలు. ఏమన్నా రోజుకో దుప్పటి వెనకాల కడతామే, లుంగి కడతామే బయట వెనక. ఒకడు పెట్టాడు మన రోజుకొక బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఏ సతీష్ కుమార్ కన్నా ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో మారుతున్నాడు ఎవడు రీడు అని నేను చూస్తే ఎన్ని దుప్పట్లు. రోజుకో దుప్పటి కుర్చీ వెనకాల కడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినం నాకు ఒక నూతన ప్రత్యక్షతలో దుప్పటి తెచ్చింది. ఆడికి నూతన వల్ల దుప్పటేగా అవన్నీ ఒడిచినేసి మరి లుంగిలు పెట్టి ఆ తర్వాత ఏం పెడుతున్నాడు? ఎవరి బట్టలు ఇంట్లో ఉండేవాడు రోజు కూడా తగిలిస్తాడు తెచ్చి. ఏదో నూతనత్వాన్ని కనపరచాలని ఒక చిన్ని ప్రయత్నం. నూతనత్వం ఎక్కడ ఉండాలి నాన్న? పౌలయ్య గారు ఏం చెప్పారు? మా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్న అంతరంగ పురుషుడు దినదనము. నీ అంతరంగ పురుషుడు నిన్నటికంటే ఈ దినం కొంచెమైనా నూతనంగా, అది ఆశ, కసి ఉండాలి దైవజనుడికి. సంవత్సరాలు మారుతున్నా, క్యాలెండర్లు మారుతున్నా, బట్టలు మారుతాయి అంతే. క్యాలెండర్లు మారుతాయి, డైలీలు మారుతాయి, డైలాగులు మారుతాయి, కీర్తన మారుద్ది, సేమ్ బతుకు పత్రం అదే సేమ్. క్రొత్త ఏడు మొదలు పెట్టాను అనే అదే పాట. మళ్ళీ ఆడు చెప్పింది నిజం, ఏడే కొత్తది, ఈడు కొత్త అవ్వాలా. నా బాధ ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుడు తన నిరసన వ్యక్తం చేసిన తర్వాత కూడా సురుకంటకపోతే ఎట్లా రాబాయి? నీకు సొంతం సోయి లేకపోయి. దేవుడే చెప్పాడు. దేవుడు అరే నానా తేడా అవుతుందిరా చూసుకోరా బాబరే అంటున్నాడు. అబ్బే కోడి పిల్లలు నిలగొడతాకి శబ్దం చేస్తే చాలు, కానీ అది గేదెను కొట్టాలంటే కర్ర ఉండాల, అదే ఏనుగును తోలాలంటే అంకుశం ఉండాల. మనదే రకం ఒక గద్దింపు సెట్ అయిపోవాలి సార్ మనకి. సేవకులు మనం చిన్నపిల్లల్లాగా తాగుబోతుడు ఒంటి మీద సొయ్యలాగా తిట్టించుకోవాలండి మనం. సైన్యములకు అధిపతిగా యెహోవా స్వరమెత్తి మాట్లాడుతుంటే కడుపులో భయం ఉంటుందా ఒక్కొక్కడికి? ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచరా? అంతా ఒకటేనా? చివరికి బలారాధనకి సంబంధించి ప్రభు శరీరము రక్తములో పాలు పొందే విషయంలో 1 కొరింథీ పత్రిక 11లో మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నాడు?
ఎవడైనా దాన్ని విశేషమైన దానిగా ఎంచక. మామూలే, రెగ్యులరే, సాధారణమే. పేర్లు చెప్పడం సంస్కారం కాదు. కానీ ఒక ఆయన టీవీలో ప్రసంగం చేస్తా గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తెలిసి ఒక బిస్కెట్ ఇరిచి, ఇది రొట్టె, ఇది ప్రభు శరీరం. నువ్వు నమ్మడమే. ఏముంది పిండిలో, ఏముంది షేపులో, ఏముంది కిన్లే వాటర్ బట్టి నీళ్ళు తాగి, ఇది ప్రభు రక్తం. ఇప్పుడు దాన్ని విశ్వాసం అందామా, లెక్కలేనితనం అందామా, ఏమనాలి? నువ్వు నమ్మాలా? ఇది ప్రభు శరీరం నమ్మాలంటాడు. దేవుని వాక్యం ఉంటుంది, ఇది ప్రభు శరీరం అని వివేచింపక అని అన్నాడు. చూసావా? 1:11-27లో దాన్ని ఒడియా ట్రాన్స్లేషన్లో అంటాడు, విశేషమైనదిగా ఎంచక. యాంప్లిఫైడ్ బైబిల్లో కూడా ఆ భావం రాస్తాడు. అంటే మామూలు పెద్ద విశేషమేం కాదు, లైట్ తీసుకోవటం, సరదా తీసుకోవటం, మామూలుగా తీసుకోవటం. నువ్వు దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మద్యపానం చేయలేదు, కానీ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని లైట్ తీసుకున్న కారణంగా నీ మీద నేరం మోపుతున్నాడు దేవుడు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమేమి? ఈ దరిద్రం కొనసాగితే ఎక్కడికి పోయింది తెలుసా? యెహోవా తమకేమి సెలవైన దినమున ఇదే యెహోవా ఒక్కని చెప్పే కాడికి వచ్చిందంట మరి తెగింపు. అసలు దేవుడు ఆడితో మాట్లాడటమే మానేశాడు. ఎందుకని? ఆడు మాట్లాడిన కాడికి వినలేదు కాబట్టి. ఒక యవనస్తుడు బాప్తిస్మము కొరకైన సందేశం ఇచ్చిన తర్వాత వాడు నిశ్శబ్దంగా మౌనంగా ఉంటే అడిగా, నాన్నను బాప్తిస్మం పొందావా అంటే లేదయ్య గారు అన్నాడు. మరి ఎందుకు ఆలోచిస్తున్నావంటే అదే విషయం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావంటే దేవుని స్వరం కొరకంటే. అరే సైతానిక బేటా, ఇది ఏంది రావాయ్, ఇదేంటి సార్, దేవుని వాక్యం కాదా అండి? దేవుడు మాట్లాడటం కాదా అండి? ఇంత తేటగా మాట్లాడిన తర్వాత ఏమన్నాడంటే దేవుని మాట కొరకు నేను అంటే దేవుడు బైబిల్లో రాశాను కానీ ఇప్పుడు అప్పుడే వద్దురని చెప్తున్నాడు అండి. ఆడికి బైబిల్లో చెప్పిన మాటను ప్రామాణికంగా తీసుకోకరా, నీకు పర్సనల్గా SMS వచ్చింది పరలోకం నుండి. ఏమి కుర్రతనం సార్ ఇది? నువ్వేదైనా దేవుని చిత్తం కొరకు కనిపెడుతున్నావు అంటే అది బైబిల్లో వ్రాయబడని వ్యక్తిగత విషయం అయితే కనిపెట్టాలి. తేటగా బైబిల్ తెలియపరిచిన తర్వాత నువ్వు కనిపెట్టేది ఏంటిది? అంటే లోబడే మనసు లేక ఇవన్నీ పిచ్చి మాటలంతే. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు వాక్యంలో లేదా? నమ్మి బాప్తిసం పొందిన రక్షణ, నమ్మకపోతే శిక్షణ లేదా? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందమని లేదా? బాప్తిసం పొందితేనే పాపాలు కడిగేసుకుంటామని లేదా? బాప్తిసం ద్వారానే సంఘానికి చేర్చబడతామని లేదా? బాప్తిసం ద్వారా క్రీస్తు యొక్క పునరుద్ధరణకు అడుగు పెడతామని లేదా? బాప్తిసం ద్వారా క్రీస్తు శరీరమును ధరించుకుంటామని లేదా? ఈ వాక్యాలు కనబడలేదు, నీకు కనబడలేదా? కనిపెడతాను అంటే సపరేట్గా మళ్ళీ అంటే దేవుని స్వరం కొరకు కనిపెడుతున్నాను అనే భావన ఎదుటి వారికి కల్పించి లోపట అవిధేయతను కలిగి ఉండడమే. ఎవరంటే బాధపడతారు, నన్ను విమర్శించాడు అయ్యగారు. నిన్ను విమర్శించాడు, నువ్వేమవుతావు? యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ సెకండ్ రేంజ్ నువ్వేనా ఏందిరా? నువ్వు నిన్ను ఎందుకు విమర్శించాలి? నువ్వు ఎవడివి అసలు? మాకేం ఒప్పుకారు నేను విమర్శిస్తే? లేకపోతే మాకు ఏమైనా 10 మార్కులు పెరుగుతాయా పరలోకంలో? పాపాన్ని ఖండించవలసిన బాధ్యతలో ఉన్నాం, అక్రమాన్ని సరిచేయవలసిన బాధ్యతలో ఉన్నాం, ఖండించి గద్దించి బుద్ధి చెప్పి నీతి యందు శిక్ష చేయవలసిన తండ్రుల పాత్రలో ఉన్నాం. మాకేమొస్తుంది విమర్శించుకుంటే? సిగ్గుమాలి 4 పొగడతలు పడితే 10 రూపాయలు సందా ఇస్తావేమో, తిడితే ఏమొచ్చుద్ది మాకు? యెహోవా తమకేమి సెలవీయని దినమని ఇదే యెహోవా వాక్యని ప్రకటన ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. మనసులో ఏది అనిపిస్తుంది, ఏది ప్రేరేపణ వస్తుంది, నాకు దేవుడు బయలుపరిచాడు అనడం.
దేవుడు బయలుపరచదా, దేవుడు మాట్లాడలేదా, దేవుడు ప్రత్యక్షతలు ఇవ్వడం లేదా, ప్రవచన వరాలు లేవా, వివేచన వరం లేదా? నేను వాటికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఆ కృపా వరములనే కృపతోనే బతుకుతున్నాం భూమి మీద. వాటికి వ్యతిరేకంగా నేనేం చెప్పడం లేదు. కృప ఉంది కానీ వరం లేదంటే బుద్ధి లేని స్టేట్మెంట్. కృప అంటే వరం ఎందుకు ఉండదు? ఈ అంచె దినములలో కృప విస్తారముగా ఉన్నది కానీ కృపా వరములు లేవంటే అర్థం పర్థం లేని స్టేట్మెంట్. కృప ఉన్నాక దాని వరం ఎందుకు ఉండదు అంటే కృప సగం కోల్పోయిందా? కృపే బలహీనమైందా? కృప అప్పుడు ఉన్నంత లేదా? అమాయకమైన మాటలమ్మ. 136వ కీర్తన చెప్పేది ఏమిటి? ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరం. ఆ కీర్తన మొత్తం రాసిందే కృప అయిపోతుంది బాబు, సంపూర్ణంగా ఉంటుందని చెప్పటాక కదా ఆ ముక్క రాసింది. అర్థమైంది తక్కువ, వ్యాఖ్యానం చేసేది ఎక్కువ. 4 ప్రధాన అభియోగాలు దేవుడు మోపాడు. ఏమిటవి? ధర్మశాస్త్రం నిరాకరిస్తున్నారు, నియామక కాటములో విశ్రాంతి దినాల్ని తృణీకరిస్తున్నారు. అరగంట చెప్పి అప్పుడే మంచి పీపు చదివేస్తారు ఇప్పుడు బైబిల్. మరి అదే గురుముఖస్య విద్యా లభ్యతే, చూస్తూ వింటేనే ఏమైనా ఉపకారం ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం అనండి. హల్లెలూయా. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచరు. నెక్స్ట్ ఏమనుకున్నావు? యెహోవా తమకేమీ సెలవీయకపోయిన ఇదే యెహోవా వాక్యాన్ని చెప్తారు. పైపైన చెప్తున్నాను నేను. ఇంకా దుర్మార్గాలు చెప్పాలంటే విధవరాణులు దిగమింగుతున్నారంట, బలహీనలను దోచుకున్నారంట. ఇవన్నీ అయ్యగారులే, నేను అంటలా, యేసుప్రభు అన్నాడు. మీరు నన్ను అడుగుతారు, విధవరాళ్ళ ఇల్లు ఎప్పుడు దిగమింగారు సార్? ఇంకా తునమ పొనమ ఎత్తుంటే విధవరాళ్ళకే ఏమో నాకేం తెలిసి చెప్పాడుగా యేసుప్రభు. సాధ్యాలు ఎట్టాగని అడుగుతున్నావు, అట్టయితే చెప్తా. నా దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ లేదు. నేను వెళ్ళి ఎవడెవడు వెళ్ళి ఎంత మింగారో నేను చూడాల. దాని సాధ్యాశాలు చెప్పమని చెప్తాను. విధవరాలకి ఇమ్మని 500 ఇచ్చాడు, 300 ఇచ్చాడు అంటే ఏం చేశాడు? అది ఈ బాపతలో నేను పెద్ద పెద్ద లెక్కలు నాకు ఎక్కువ చదువుకోలేదు కనుక మీరు ఊహించుకోండి. ఆ 200 పక్క ఎన్ని సున్నాలు పెట్టుకుంటావు నీ ఓపిక.